హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ కాంకర్ ప్రిలిమ్స్ క్విక్ రివిజన్. ఎకానమీలో భాగంగా మనం ప్రీవియస్ క్లాస్లో ఫిస్కల్ పాలసీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం ట్యాక్సేషన్ అంటే పన్నులకు సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, రైట్? సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మనకి యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మనకి ఈ స్టాటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డే 35లో భాగంగా ఈరోజు ట్యాక్సేషన్ గురించి చూద్దాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ట్యాక్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి, రైట్? సో అంటే ట్యాక్స్ అనేది ఒక కంపల్సరీ పేమెంట్గా మనం చెప్తాం. అంటే ఒక ఇండివిజువల్ కానీ లేదా ఒక కంపెనీ కానీ గవర్నమెంట్కి పే చేసేది, అంటే ఎటువంటి డైరెక్ట్ బెనిఫిట్ రిటర్న్లో రాకుండా సో ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. అంటే కంపల్సరీ పేమెంట్గా మనం చెప్తాం, రైట్? సో అయితే ఈ పర్పస్ ఏంటి ఇక్కడ ముఖ్యంగా పర్పస్ అనేది చూసుకుంటే ఇక్కడ సో ఏదైతే ట్యాక్స్ ఏదైతే కంపెనీస్ కానీ ఇండివిజువల్ కానీ పే చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది. జిఎస్టీ రెస్టారెంట్కి పే చేస్తారు కస్టమర్స్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ ఆర్ లంచ్ చేసినప్పుడు జిఎస్టీ అనేది ఇంక్లూడ్ అవుతుంది మీ బిల్లో, రైట్? సో కస్టమర్ అప్పుడు జిఎస్టీ అనేది పే చేస్తారు. ఆ జిఎస్టీ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది, రైట్? సో రెస్టారెంట్ ఓనర్ నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది, రైట్? ఆ గవర్నమెంట్ బడ్జెట్ రిలేటెడ్గా ఆ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో యూనియన్ బడ్జెట్ రిలేటెడ్గా పబ్లిక్ స్పెండింగ్లోకి స్పెండ్ చేస్తారు, అంటే పబ్లిక్ స్పెండ్ ద్వారా ఖర్చు పెడతారు. ఇది మనకి గమనించాలి. అంటే టు ఫండ్ పబ్లిక్ సర్వీసెస్, అంటే మనకి ఈ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా మనకున్న కొన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదా డిఫెన్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది అనమాట, రైట్? సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే పేమెంట్ అంటే ఇక్కడ కంపల్సరీ ట్యాక్స్ అనేది నో డైరెక్ట్ రిటర్న్ ఫర్ ట్యాక్స్ పేయర్కి సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్? అంటే కంపల్సరీ లెవీ, అదేవిధంగా ఒక ఎకనామిక్ యూనిట్గా దీని ట్యాక్స్ని మనం డిక్లేర్ చేస్తాం. సో ట్యాక్సింగ్ అథారిటీ ఎవరు ఇక్కడ? గవర్నమెంట్, రైట్? సో అది గమనించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఇన్సిడెన్స్ ట్యాక్స్ అనేది మనం తరచుగా వింటుంటాం. ఇన్సిడెన్స్ అంటే ఏంటి, అదేవిధంగా ఇంపాక్ట్ ఏంటి ట్యాక్స్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ట్యాక్స్ బర్డెన్ అనేది ఎవరి మీద పడుతుందో వాళ్ళని మనం ఇన్సిడెన్స్ అంటాం. అంటే హూ అల్టిమేట్లీ బియర్స్ ద బర్డెన్ ఆఫ్ ద ట్యాక్స్, అంటే ఇక్కడ ఇన్సిడెన్స్ ట్యాక్స్ అంటాం. అంటే దానికి సంబంధించి మనకి ఎవరైతే పే చేస్తారో వాళ్ళు ఎవరి మీద బర్డెన్ పడుతుంది, మెయిన్లీ కస్టమర్ మీద బర్డెన్ పడుతుంది, లేదా ప్రజల మీద బర్డెన్ పడుతుంది, రైట్? ఇంపాక్ట్ అంటే ఏంటి ఇక్కడ పర్టికులర్గా ఇంపాక్ట్ అంటే ఎవరైతే పే చేస్తారో ఇనీషియల్గా ట్యాక్స్ వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఎవరైతే ఇనీషియల్గా పే చేస్తారో దానివల్ల కొంత గవర్నమెంట్కి ఇంపాక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ అంటే అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది గవర్నమెంట్కి సంబంధించి, రైట్? సో హూ పేస్ ద ట్యాక్స్ ఇనీషియల్లీ అనేది ఇక్కడ ఇంపాక్ట్ రిలేటెడ్గా తీసుకుంటాం, రైట్? సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం తీసుకుంటే, రైట్, ఇది డైరెక్ట్ ట్యాక్స్గా మనం చూడొచ్చు, రైట్? సో అంటే ఇది పే చేసినప్పుడు అదేవిధంగా తీసుకున్నప్పుడు సేమ్ పర్సన్ ద్వారా మనకి వస్తుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది సేమ్ పర్సన్. ఇక్కడ మనకి ఇన్సిడెన్స్ ఈక్వల్ టు ఇంపాక్ట్గా చెప్తాం, అది గమనించాలి ఇక్కడ, రైట్? సో అంటే ఇన్సిడెన్స్ అంటే ఏంటి, ఎవరి మీద బర్డెన్ పడుతుందో అది. ఇంపాక్ట్ అంటే ఏంటి, ఎవరైతే పే చేస్తారో దానివల్ల గవర్నమెంట్ మీద ఇంపాక్ట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ తీసుకోండి, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ సెల్లర్ ఎవరు కలెక్షన్ చేస్తారు ట్యాక్స్, బయ్యర్ నుంచి కలెక్ట్ చేస్తారు, రైట్? సో అయితే ఇక్కడ ఇన్సిడెన్స్ ఏమవుతుంది, ఇన్సిడెన్స్ నాట్ ఈక్వల్ టు ఇంపాక్ట్ అవుతుంది, రైట్? సో డైరెక్ట్గా ఇక్కడ మనకి ఒకే పర్సన్కి ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అనేది వర్తించదు జిఎస్టీ పరంగా మనం మాట్లాడితే, రైట్? ఇక్కడ ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అనేది డిఫరెన్స్ తెలుసుకోవాలి. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మనకి ట్యాక్స్ బర్డెన్ ఇన్సిడెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ మనకి ట్యాక్స్ బయోయన్స్ అండ్ ఎలాస్టిసిటీ అనే 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, రైట్? సో దీనికి క్లియర్ కట్గా మనం మీనింగ్ చూస్తే ట్యాక్స్ బయోయన్సీ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ట్యాక్స్ బయోయన్స్ అంటే ఏంటి, ట్యాక్స్కి సంబంధించి మనకి ట్యాక్స్ రెవెన్యూలో గ్రోత్ ఎప్పుడు వస్తుంది, జీడిపి గ్రోత్ నుంచి ఎప్పుడైనా ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ వచ్చినప్పుడు దాన్నే మనం ట్యాక్స్ బయోయన్సీ, అంటే తటస్థంగా దానికి అదే రావడం అనమాట. అంటే తేలికపాటి పన్ను రూపంలో మనకి
కలగడం. అంటే జిఎస్టీ అంటే జీడిపి గ్రోత్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ పెరుగుతుంది, ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే జీడిపి గ్రోత్ పెరిగిందో ఎలా పెరుగుతుంది, ఎకనామికల్గా అందరూ బాగా ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ పెరుగుతుంది, రైట్. సో ఆ టైంలో ట్యాక్స్ రెవెన్యూ అనేది కూడా గ్రో అయినప్పుడు ఆటోమేటిక్గా దీన్ని ట్యాక్స్ బయోయన్సీ అంటారు. అంటే రెవెన్యూ చేంజెస్ విత్ జీడిపి అని మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో అదేవిధంగా ట్యాక్స్ ఇలాస్టిసిటీ అంటే ఏంటి, గ్రోత్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూ డ్యూ టు చేంజ్ ఇన్ ట్యాక్స్ రేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తటస్థంగా కాకుండా వీళ్ళు ఇంపోజ్ చేస్తే గ్రోత్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూ సంబంధించి మనకి ట్యాక్స్ సిస్టంలో లేదా ట్యాక్స్ రేట్లో చేంజెస్ చేశారనుకోండి, ఆ చేంజ్ వల్ల ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ వచ్చిందనుకోండి, దానికి సంబంధించి మనకి దీన్ని ట్యాక్స్ ఇలాస్టిసిటీ అంటాం. అంటే మనమే స్వతహాగా కాకుండా దాన్ని ప్రేరేపించాం, అంటే దీన్ని మనం పాలసీ లెడ్ ఇంక్రీజ్ అంటాం, రైట్. సో దీన్ని మనకి ఎకానమీ లెడ్ ఇంక్రీజ్ అంటాం, రైట్. సో దీనికి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. అంటే ట్యాక్స్ బయోయన్సీ అంటే స్వతహాగా జరిగేది, ట్యాక్స్ ఇలాస్టిసిటీ అంటే ప్రేరేపించేది అనేది తెలుసుకోవాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే జీడిపి 8% ఆర్ 10%, ఫర్ ఎగ్జాంపుల్ 10% గ్రో అయిందనుకోండి, అప్పుడు ట్యాక్స్ ఆటోమేటిక్గా 12% గ్రో అవుతుంది. ఇక్కడ బయోయన్సీ అంత గ్రేటర్ దాన్ 1 ఉంటుంది, రైట్. సో 1 ఉండదు, గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది జిఎస్టీని 18% నుంచి 20% పెంచింది అనుకోండి, అప్పుడు ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా, రైట్. సో దీన్ని ఏమంటాం, ఇలాస్టిసిటీ అంటాం, రైట్. సో ఇక్కడ బయోయన్సీ అంటే ఏంటి, స్వతహాగా గ్రోత్ జీడిపి గ్రోత్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ పెరుగుతుంది. అదేవిధంగా ట్యాక్స్ ఇలాస్టిసిటీ అంటే ఏంటి, జిఎస్టీ లాంటి ట్యాక్స్ని ప్రేరేపిస్తే అంటే పెంచితే పాలసీ లెడ్ ఇంక్రీజ్ అనేది చేస్తే ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా, దాన్నే మనం ట్యాక్స్ ఇలాస్టిసిటీ అంటాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అదేవిధంగా మనకి సెస్ అండ్ సర్చార్జ్ అవి కూడా మనకి తెలుసుకోవాలి. సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దమ్, రైట్. సో ఇక్కడ సెస్ అంటే ఏంటి, ముఖ్యంగా సెస్ అంటే పర్పస్ ఏంటి, అసలు సెస్ ట్యాక్స్ రూపంలోనే మనం సెస్గా చెప్తాం, బట్ కొన్ని స్పెసిఫిక్ కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్ అంటాం, హెల్త్ సెస్ అంటాం, రైట్. సో ఇది యూసేజ్ అనేది మనం చూసుకుంటే టార్గెటెడ్గా మనం చెప్తాం, రైట్. సో ముఖ్యంగా ఇది టార్గెటెడ్గా మనం ఈ సెస్ అనేది ఉపయోగిస్తాం. బట్ ఈ సర్చార్జ్కి వచ్చేసరికి మనం ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ట్రా ఛార్జ్ ఎప్పుడైతే విధించారో, ఫర్ ఎగ్జాంపుల్ హై ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో, రైట్, వాళ్ళ మీద సడన్గా సర్చార్జ్ అనేది ఉపయోగిస్తుంటారు, రైట్, ఇంపోజ్ చేస్తుంటారు. అంటే ఎక్స్ట్రా ఛార్జ్ ఆన్ ట్యాక్స్ అనేది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హయ్యర్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో, హయ్యర్ ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్చార్జ్ అనేది విధిస్తారు. ఇది జనరల్ కేటగిరీలో వస్తుంది, టార్గెటెడ్ అనేది కాదు, జనరల్గా కొంతమందికి వస్తుంది, రైట్. సో ఇక్కడ ఈ ముఖ్యమైన అంశాలకు సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్ అనేది 4% ఉందనుకోండి ఇన్కమ్ ట్యాక్స్లో, రైట్. ఇన్కమ్ ట్యాక్స్లో 4% ఉంది, రైట్. సో సర్చార్జ్ అనేది మనం అర్థం చేసుకుంటే ఎక్కువ రిచ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎర్నింగ్ అనేది 2 రూపీస్ ఉందనుకోండి, ప్లస్ 2 crore అనేది మనకి ఇక్కడ మనం తీసుకుంటే ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేది కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది, రైట్, ఓవర్ ట్యాక్స్, రైట్. సో 2+ crore పే ఎక్స్ట్రా పర్సంటేజ్ ఓవర్ ట్యాక్స్, అది మనకి ఇక్కడ గమనించుకోవాలి, రైట్. సో 2% అనేది 2 crore ప్లస్ అనేది మనకి ఇక్కడ అర్నింగ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే కొంత పర్సంటేజ్ అనేది పెంచాల్సి వస్తుంది, దాన్నే మనం ఇక్కడ సర్చార్జ్ అంటే ఇక్కడ రిచ్ ఇండివిజువల్స్ లేదా హయ్యర్ ఇన్కమ్ ఎర్నడ్ పర్సన్స్కి మనం ఇక్కడ చెప్తున్నాం, రైట్. సో ఇక్కడ మనం క్లియర్గా ఈజీగా ట్రిక్ వైజ్ మనం అర్థం చేసుకోవాలంటే సెస్ అంటే ఒక కాజ్ ఉంటుంది, బట్ సర్చార్జ్ అంటే సర్ప్లస్ బట్టి ఇంక్రీజ్ చేస్తాం. ఇది రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. సెస్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఆర్ హెల్త్ రిలేటెడ్గా మనం స్పెసిఫిక్ కాజ్ ఉంటుంది, బట్ ఇక్కడ సర్చార్జ్ అంటే హయ్యర్ ఇన్కమ్ కాబట్టి ఇక్కడ సర్ప్లస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సర్చార్జ్ అనేది వినియోగించబడుతుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ముఖ్యంగా టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి, బేస్డ్ ఆన్ పేమెంట్ మోడ్
లేదా రేట్ స్ట్రక్చర్ బట్టి కూడా డివిజన్ చేసి ఉన్నాయి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ మోడ్ బట్టి మనం చూసుకుంటే 2 టైప్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? డైరెక్ట్గా పే చేసేవే డైరెక్ట్ ట్యాక్స్, అంటే పెయిడ్ డైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి. అదేవిధంగా మనం కార్పొరేట్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్సే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనం చూసుకుంటే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? పెయిడ్ ఇండైరెక్ట్లీ, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్, రైట్. ఇండైరెక్ట్గా పే చేసేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం, రైట్. సో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జిఎస్టీ అంటే స్వతహాగా ఒక ఇండివిజువల్ లేదా ఒక వ్యక్తి డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేసేది కాదు ఇది, రైట్. సో ఇండైరెక్ట్గా పే చేసేది, రైట్. సో నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎక్సైజ్ డ్యూటీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలోనే వెళ్తుంది, రైట్. సో ఈ 2 భాగాలు మనకి పేమెంట్ మోడ్ బేస్గా మనం డివైడ్ చేసాం. బట్ ఇక్కడ రేట్ స్ట్రక్చర్ ఏదైతుందో రేట్ స్ట్రక్చర్ ఆధారంగా ఇంకొక 3 టైప్స్ అనేవి మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రోగ్రెసివ్ ట్యాక్స్ బర్డెన్. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ బర్డెన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మీకు మోర్ ఇన్కమ్ ఉంటుందో అప్పుడు మోర్ ట్యాక్స్ రేట్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో అంటే ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? దీన్ని ఇన్కమ్ ట్యాక్స్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ బర్డెన్, రైట్. సో ఇది ఒక రేట్ స్ట్రక్చర్లో భాగంగా ఒక టైప్. నెక్స్ట్ మనకి ప్రపోర్షనల్ అనేది ఇంకోటి చెప్పచ్చు. రెండోది ప్రపోర్షనల్ ట్యాక్స్, ఇది కూడా రేట్ స్ట్రక్చర్లో భాగంగా ఒక టైప్. అంటే ఇది అన్ని ఇన్కమ్స్కి ఒకే ఫ్లాట్ రేట్ ఉంటే దాన్నే ప్రపోర్షనల్ అంటాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్యాక్స్ తీసుకోండి. కార్పొరేట్ ట్యాక్స్ అన్ని కంపెనీస్కి 30% ఉంటుంది ఎక్కువగా, రైట్. సో ఇన్కమ్ ట్యాక్స్ అలా కాదు, రైట్. మోర్ ఇన్కమ్ ఉన్నప్పుడు మోర్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. దట్స్ వై ప్రోగ్రెసివ్ ట్యాక్స్ బర్డెన్ అంటాం. ఇది ప్రపోర్షనల్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ రేట్ ఉండే వాటిని ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్యాక్స్గా చెప్తాం, దాన్ని ప్రపోర్షనల్ ట్యాక్స్ అంటాం. ఇంకొక 3వ టైప్ ఏంటంటే రిగ్రెసివ్ ట్యాక్స్. అంటే ఈ సేమ్ ట్యాక్స్ అనేది వెంటనే అంటే రిపిటేటివ్గా అప్లై అయ్యేది ఇక్కడ మనం చెప్తాం. రిగ్రెసివ్ ట్యాక్స్ బర్డెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ట్యాక్స్ రిపీటెడ్గా మనకి అప్లై అయ్యేది రిగ్రెసివ్ ట్యాక్స్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది. జిఎస్టీ అనేది దాదాపుగా మనం అబ్జర్వ్ చేస్తే అన్ని ట్యాక్స్లు కలిపి రిపీటెడ్గా మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లియర్ కట్గా రెస్టారెంట్ బిల్ ఆర్ సంథింగ్ మనం చూస్తే, సో క్లియర్ కట్గా చూస్తే సేమ్ ట్యాక్స్ అనేది అఫెక్ట్ అవుతుంది. ఇక్కడ పూర్ అనేవాళ్ళు మోర్ ఎఫెక్టివ్గా ఇక్కడ అఫెక్టెడ్ అవుతారు, అది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఆన్ ఎసెన్షియల్స్ చూసుకుంటే మనకి ఈ సేమ్ ట్యాక్స్ అనేది కనిపిస్తుంది, రైట్. సో ఈ రిగ్రెసివ్ ట్యాక్స్ కూడా మనకు ఒక రేట్ స్ట్రక్చర్ ఆధారంగా బేస్ అయింది, డివైడ్ చేసాం. సో టోటల్ మనకి పేమెంట్ మోడ్ ఆధారంగా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది 2 టైప్స్ అయితే మన రేట్ స్ట్రక్చర్ ఆధారంగా 3 టైప్స్గా విడదీయచ్చు. అది ప్రోగ్రెసివ్ ట్యాక్స్, ప్రపోర్షనల్ ట్యాక్స్, regressive tax, right. So 3 types and 2 types, right. Total 5 types అనేవి ఉన్నాయి, right. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి క్లియర్ కట్గా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి, ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ మనకి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది మనం కొంత అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం, రైట్. సో ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మనం అర్థం చేసుకుంటే, దీనికి ప్రోస్ అనేది మనం చూసుకుంటే ఏముంటాయి? డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మనం ఎవరైనా పే చేస్తే అది అందరికీ ఈక్విటబుల్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, రైట్. సో అంటే ఎంతవరకు వాళ్ళు సంపాదిస్తే అంత పే చేస్తారు. రిచ్ అనేవాళ్ళు ఎక్కువ పే చేస్తారు, పూర్ అనేవాళ్ళు తక్కువ, మిడిల్ క్లాస్ అనేవాళ్ళు తక్కువ పే చేస్తారు, రైట్. ఇందులో ఈక్విటబుల్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనకు ఇంకొక ఇంపార్టెంట్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీని రెడ్యూస్ చేయొచ్చు దీని ద్వారా, అంటే అసమానతల్ని తగ్గించవచ్చు, రైట్. సో ఎందుకంటే రిచ్ దగ్గర నుంచి తీసుకుని పూర్కి మనం రీడిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, పునః పంపిణీ అంటాం, రైట్. సో గవర్నమెంట్ చేసేది అదే, రైట్. సో మనం ఒక సోషలిస్ట్ సెక్టర్ రిలేటెడ్గా మనం సోషలిస్ట్ ఒక ఆస్పెక్ట్గా మనం ఫాలో అవుతున్నాం ప్రియాంబల్ నుంచి. సో ఆ విధంగా క్యాపిటలిస్ట్ వే కాకుండా సోషలిస్ట్ వే ఆఫ్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి రిచ్ దగ్గర నుంచి పూర్కి మనం పునః పంపిణీ అనేది, రీడిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది, రైట్. ఇక్కడ ఇన్ఈక్వాలిటీని తగ్గించే అవకాశం అయితే ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. కాన్స్ ఏంటి అసలు అనేది చూస్తే ముఖ్యంగా ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది కొంత
ఎఫర్ట్ అనేది డిస్కరేజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు చేసే వర్క్ సంబంధించి ఎఫర్ట్స్ ఎంతవరకు పెడుతున్నారో దానికి సంబంధించి కొంత డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్సెస్ వాళ్ళు పే చేస్తున్నారు, వాళ్ళు కష్టపడేదంతా కొంతవరకు ట్యాక్స్ కట్ అయిపోతుందనే భావన ఉంటుంది, రైట్. సో అదొక ప్రాబ్లం. అదేవిధంగా కొంత ఎగవేత ఉండే అవకాశం కూడా ఉంటుంది, రైట్. అదొక రిస్క్. అంటే ఎవేజన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హై ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే ఉందో హయ్యర్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి హయ్యర్ స్లాబ్స్ ఉండడం వల్ల కొంత డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రైట్. సో డైరెక్ట్ ట్యాక్సేషన్ సంబంధించి ఇవి పర్ఫెక్ట్, రైట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి మనం చూసుకుంటే ముఖ్యంగా ఇది ప్రోస్లో భాగంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎవరైనా కలెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరి ద్వారానే ఇండివిజువల్స్ దగ్గర నుంచి నేను కట్టను అనేది కష్టం, రైట్. కట్టను అనేది ఉండదు. డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కట్టకపోవచ్చు, బట్ ఇక్కడ కంపల్సరీ కట్టి తీరాలి, రైట్. సో ఇక్కడ ఈజీ టు కలెక్ట్ అనేది క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవ్రీవన్ కాంట్రిబ్యూట్స్, అందరి సహకారం ఉంటుంది, కంపల్సరీ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, రైట్. సో ఎందుకంటే అందరూ కడతారు కంపల్సరీ, రైట్. ఎగవేతలు అనేవి ఉండవు, అదొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. అయితే కాన్స్ అనేది చూసుకుంటే, అంటే డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది ఒక రిగ్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది రిగ్రెసివ్ అంటే ఏంటి, ఎక్కువ పేదవాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంది, అందుకనే రిగ్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెవెన్యూ ఎంత ఉంటుంది అనే ప్రెడిక్షన్, ఎంత వస్తుంది అనేది మనం చెప్పడం కష్టం. రెవెన్యూ ప్రెడిక్షన్ అనేది చాలా టఫ్ అనమాట ఇందులో, రైట్. సో ఇండైరెక్ట్ ట్యాక్సేషన్కి డైరెక్ట్ ట్యాక్సేషన్కి మెరిట్స్ డిమెరిట్స్ అనేది మనం అవగాహన చేసుకున్నాం. అయితే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్కి సంబంధించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జిఎస్టీ అనేది అప్లై చేస్తుంది ఈక్వల్గా మొత్తం అందరికీ, రిచ్ అండ్ పూర్ తేడా లేకుండా జిఎస్టీ అందరికీ అప్లై సమానంగానే చేస్తున్నాం, రైట్. సో ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్లో భాగంగా మనం చూసుకుంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి 1 by 1 మనం చూద్దాం, రైట్. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. బట్ ఈ ట్యాక్సేషన్ సంబంధించి క్లాస్లో మెజారిటీగా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇండియాలో భాగంగా చూస్తే, ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం చూస్తే ఇది ఆటోమేటిక్గా ఎర్లీ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 1 April నుంచి మనం 31 March వరకు చూసుకుంటే బేస్డ్ ఆన్ ఎర్లీ ఎర్నింగ్స్ ఇవి క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ ఉంది, రైట్. టీడీఎస్ అనేది మనకి చూసుకుంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఫ్రమ్ శాలరీ ఆర్ సోర్స్ అంటాం, రైట్. సో అంటే ఇన్కమ్ ఎట్ ద సోర్స్ ఆర్ శాలరీ ఎట్ ద సోర్స్, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ ద సోర్స్ ఓన్లీ, రైట్. సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ ఈ ట్యాక్స్ అనేది మంత్లీ శాలరీ రూపంలో డిడక్ట్ చేస్తూ ఉంటారు, ఎంప్లాయీ దగ్గర నుంచి, రైట్. సో దీన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్గా మనం చెప్తాం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం ట్యాక్స్ కలెక్షన్, ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా ట్యాక్స్ స్లాబ్స్ అనేది మనం చూసుకుంటే ఇన్కమ్ బ్రాకెట్స్ ఫర్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ సంబంధించి మనం చూసుకోవచ్చు, రైట్. సో అయితే మనకి ఇదొక టైప్, ఇన్కమ్ ట్యాక్స్ ఒక టైప్ డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి చూసుకుంటే. సెకండ్ మనకి వెల్త్ ట్యాక్స్ అనేది ఒక టైప్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆటోమేటిక్గా మనం వెల్త్ ట్యాక్స్ గురించి చెప్పేటప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే వెల్త్ ట్యాక్స్ మన ఇండియాలో 2015లో అబాలిష్ అవ్వడం జరిగింది, రైట్. దీన్ని రీప్లేస్ చేసి వచ్చిందే మనకి సర్చార్జ్ సిస్టమ్, రైట్. సర్చార్జ్ అనేది రీప్లేస్ చేస్తూ వచ్చింది. ఇన్కమ్ ఎవరైతే 2 crore కన్నా అబోవ్ ఎవరైతే ఇన్కమ్ ఉందో వాళ్ళకి ఈ సర్చార్జ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25% సర్చార్జ్ అనేది ట్యాక్స్ అనేది ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో మోర్ దాన్ 5 crore పీపుల్కి సంబంధించి 5 crore మోర్ దాన్ ఇన్కమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ 25% ఆటోమేటిక్గా సర్చార్జ్ అనేది విధించడం జరుగుతుంది, రైట్. సో అయితే ఈ వెల్త్ ట్యాక్స్ అనేది అబాలిష్ జరగడం 2015లో అబాలిష్ జరిగింది, అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ వెల్త్ ట్యాక్స్ సంబంధించి ట్యాక్స్ ఆన్ వెల్త్, మీరు ఎంతవరకు వెల్త్ ఉందో దానికి సంబంధించి ట్యాక్స్ అనేది ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు లేదు కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇక్కడ సర్చార్జ్ సిస్టమ్ ఏంటి, హై ఇన్కమ్ వచ్చినప్పుడే మనకి ఇది సర్చార్జ్ అనేది ఉంటుంది, ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం, సెస్ సర్చార్జ్, రైట్. వేరియబుల్ సర్చార్జ్ రేట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి, అది గమనించాలి, రైట్. సో అంటే 2 crore ఒకలాగా 5 crore ఒకలాగా ఇలా డివిజన్ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇది ఒక టైప్. అంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ ఆర్ సర్చార్జ్ ట్యాక్స్,
నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటి? ఒక క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటుంది, వీటికి సంబంధించి సేల్ నుంచి వచ్చే ప్రాఫిట్ని మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం. సో రైట్, దీంట్లో మనకి 2 టైప్స్ అయితే ఉన్నాయి, రైట్. సో ఇందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం STCGగా పిలుస్తాం. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని LTCGగా పిలుస్తాం, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, దీని డిఫరెన్స్ ఏంటంటే లెస్ దాన్ 36 months హోల్డింగ్ ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్గా పిలుస్తాం. అంటే ఇక్కడ హోల్డింగ్ పీరియడ్ సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. లాంగ్ టర్మ్ వచ్చేసరికి మోర్ దాన్ 36 months హోల్డింగ్ పీరియడ్ ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్గా పిలుస్తాం. అయితే ఇక్కడ రేట్స్ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా నార్మల్ స్లాబే ఉంటుంది షార్ట్ టర్మ్కి. లాంగ్ టర్మ్కి వచ్చేసరికి 12% అనేది ఇంక్రీజ్ చేశారు 2024 to 25, రైట్. ఎర్లియర్ మనకి 10% ఉండేది, ఇప్పుడు మనకి 12% ఇంక్రీజ్ చేశారు, రైట్. అది గమనించాలి ఇక్కడ. అయితే 36% మోర్ దాన్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్గా చెప్పొచ్చు, రైట్. సో ఇది ఇన్కమ్ బ్రాకెట్ రూపంలో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది, రైట్, నార్మల్ స్లాబ్ రూపంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గోల్డ్ అనేది మీరు ఆఫ్టర్ 4 years తర్వాత మీరు సెల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు LTCG అనేది అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది అప్లై అవుతుంది. అక్కడ గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, బిఫోర్ అంటే 36 months బిఫోర్ మీరు సెల్ చేస్తే నార్మల్ స్లాబే వస్తుంది, రైట్. సో అది ఇక్కడ డిఫరెన్సెస్. నెక్స్ట్ మనకి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది, STT అంటాం, రైట్. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇది ఎవ్రీ టైం మీరు బై చేసే సెల్ చేసే షేర్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్లో, రైట్, షేర్స్ మనం స్టాక్ మార్కెట్లో సెల్ చేస్తుంటాం, బై చేస్తుంటాం, ఎవ్రీ టైం మనకి ఛార్జ్ అనేది పడుతుంది. దాన్నే మనం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్గా పిలుస్తాం, రైట్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ సంబంధించి లెవీ చేయబడుతుంది. అదేవిధంగా ఎవ్రీ ట్రాన్సాక్షన్ రూపంలో ఛార్జ్ చేయబడుతుంది. ఇది 2004 నుంచి 5 టైంలో స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు బై చేశారనుకోండి షేర్స్, దానికి సంబంధించి కంపల్సరీ ఈ STT అనేది అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పడుతుంది, రైట్. సో ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఉంది. కార్పొరేట్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 30% ఆన్ కంపెనీ ప్రాఫిట్స్ మనకి కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఇది ఒక స్టాండర్డ్ రేట్గా ఉంది, రైట్. సో ఇక్కడ నెట్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఇస్తారు. అదేవిధంగా ఈ కంపెనీస్ యాక్ట్ 1955 ఆధారంగా కంపల్సరీ 30% ఇవ్వాలి. అదేవిధంగా స్టాండర్డ్ ట్యాక్స్ రేట్ అనేది మనకి అప్లై అవుతుంది 30% అనేది, రైట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకుంటే ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో 30% ఆన్ నెట్ ప్రాఫిట్ కంపల్సరీ కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఎవ్రీ ఇయర్ పే చేస్తుంది, రైట్. అది ఇక్కడ గమనించాలి, రైట్. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది ఉంది, MAT అని చెప్తాం, రైట్. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఇవి కంపెనీస్కి అప్లై అవుతాయి. బట్ ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ సంబంధించి అంటే వీళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తూ ట్యాక్స్ని అవాయిడ్ చేసే విధంగా ఈ కంపెనీస్కి అప్లై అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా అప్లై మ్యాట్ ఎప్పుడు అప్లై అవుతుంది? ఇది కంపెనీస్ అనేవాళ్ళు మినిమం ట్యాక్స్ పే చేస్తే ట్యాక్స్ ఎవేజన్ని ప్రివెంట్ చేసే ఆధారంగా దీన్ని అప్లై చేస్తారు. అదేవిధంగా డు నాట్ అప్లై మ్యాట్ అంటే ఎప్పుడు అప్లై అవ్వదు మ్యాట్ అంటే ఏంటి? మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది కంపెనీస్ లెస్ ట్యాక్స్ అనేది పే చేస్తే, రైట్, అది పే చేయడానికి అలౌమెంట్ ఉంటుంది. ఎప్పుడు ఇన్కమ్ అనేది 30% ఆఫ్ బుక్ ప్రాఫిట్ ఉంటే, రైట్. ఇది ఇక్కడ గమనించాలి. అంటే ఎక్కువ ట్యాక్స్ అనేది ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ప్రివెంట్ అంటే ట్యాక్స్ ఎవేజన్ అంటే పన్ను ఎగవేతని నిరోధించడానికి ఇది అప్లై అవుతుంది. ఎప్పుడైతే 30% ఆఫ్ బుక్ ప్రాఫిట్ వాళ్ళు బిలో ఉన్నప్పుడు ఇన్కమ్ దానికి సంబంధించి వారు లెస్ ట్యాక్స్ అనేది కట్టే అందుబాటు ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇది MAT అనేది అప్లై అవ్వదు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఇఫ్ యాక్చువల్ ట్యాక్స్ అనేది వాళ్ళకి 18.5% కన్నా ఆఫ్ బుక్ ప్రాఫిట్కి సంబంధించి 18.5% కన్నా తక్కువ ఉందనుకోండి యాక్చువల్ ట్యాక్స్, అప్పుడు MAT అనేది అప్లై అవుతుంది, రైట్. సో అది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి లాస్ట్ ఇంపార్టెంట్
ట్యాక్స్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్సెస్లో సంబంధించి ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్లో సంబంధించి చూస్తే ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్గా మనం చెప్తాం, AMT, రైట్, ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్. ఇక్కడ ఇది ఆటోమేటిక్గా MAT, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ లానే ఉంటుంది. బట్ నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ LLPs ఉంటాయి, రైట్. LLPs అంటే ఏంటి, ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, అంటే తెలుగులో పరిమిత బాధ్యత భాగస్వామ్యాలు అంటాం, రైట్. వీటికి వర్తిస్తాయి అన్నమాట ఈ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ అనేది, రైట్. సో అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ ఏ రూపంలో ఉంటుంది, మినిమం ట్యాక్స్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, రైట్. సో అంటే ఏంటి, నార్మల్ ట్యాక్స్ మనం అర్థం చేసుకుంటే ట్రెడిషనల్ మెథడ్ బేస్డ్ ఆన్ టోటల్ ఇన్కమ్కి సంబంధించి మన సాంప్రదాయ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా నార్మల్ ట్యాక్స్ అనేది విధిస్తారు. ఈ కంపేర్ చేస్తే ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ ఎలా ఉంటుంది, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్లోనే మినిమం ట్యాక్స్ అనేది అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ AMT అంటే ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ అనేది ప్రొఫెషనల్ మీద ఉంటుంది, లేదా LLPs మీద ఉంటుంది, రైట్. సో అంటే హెవీ డిడక్షన్స్ అనేవి అప్లై అవుతాయి ఇక్కడ, రైట్. LLPs అంటే ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, పరిమిత బాధ్యత భాగస్వామ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇది విధిస్తారు, రైట్. ఆల్మోస్ట్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ రూపంలోనే సిమిలర్గా ఉంటాయి. బట్ ఇక్కడ నాన్ కార్పొరేట్ ఎంటిటీస్, అవి కార్పొరేట్ ఎంటిటీస్, రైట్. సో అది డిఫరెన్సెస్ గమనించాలి. సో ఇక్కడ మనం ముఖ్యంగా టోటల్గా మనకి ట్యాక్సేషన్ సంబంధించి వివిధ రకాల డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవేవి ఉన్నాయి అవన్నీ ఇందులో డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ MCQs కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.